హాయ్ అండి. నేను ఈరోజు 3 రకాల ఆకుకూరలతో పులిహోర చేస్తున్నానండి. 3 రకాలు ఏమేమంటే పాలకూర, మెంతికూర, తోటకూర. ఈ 3 రకాలతో నేను ఏ విధంగా పులిహోర అంటారు దీన్ని. చూడండి, దీనికి కావాల్సిన టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తెల్లుల్లి. ఓకేనా? ఈ 3 రకాల ఆకుకూరలు శుభ్రంగా మనం కడుక్కోవాలి. ఇలా ఈ విధంగా కడిగేసి ఒక 3-4 సార్లు కడగాలండి. ఆకుకూరలు కదా, అంతా మట్టి గిట్టి ఉంటుంది కాబట్టి 3 రకాల ఆకుకూరలు కడుక్కొని కుక్కర్లోనే పెట్టుకోవాలండి. ఇదండి 3 రకాల ఆకుకూరలు శుభ్రంగా కడిగేసాను. చూడండి, దీనికి కావాల్సిన టమాటాలు, దీనికి కావాల్సిన పచ్చిమిర్చి, మనం ఎంత కారం వేసుకుంటామో అంత పచ్చిమిర్చి. ఇదిగోండి, ఆనియన్స్ కూడా పచ్చివే. ఈ విధంగానే అన్నీ పెట్టుకోవాలి. చూడండి, తెల్లుల్లి రెబ్బలు, కావాల్సిన పసుపు, తగినంత ఉప్పు. ఓకేనా? నిమ్మకాయ సైజు అంతా చింతపండు. చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తెల్లుల్లి, టమాటాలు, 3 రకాల ఆకుకూరలు, పసుపు. ఈ 3 కుక్కర్లో పెట్టుకోవాలి. వాటర్ వేయకూడదు. ఈ కుక్కర్లో పెట్టుకొని 4-5 విజిల్ తర్వాత తీసుకోవాలి. చూడండి, అవన్నీ కలిపేసి నేను కుక్కర్లో పెట్టాను. ఒక 4 విజిల్ రావాలండి. చూడండి, బాగా ఉడికిపోయింది. మనం వాటర్ ఏం వేయలేదు. టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ ఉడికిపోయాయి. దీన్ని ఇప్పుడు పప్పు కవం తీసుకొని కవం కొట్టుకోవాలండి. మనం పప్పు ఎలాగా కవం కొడతామో అలాగే మెత్తగా కవం కొట్టాలి. చూడండి, ఎంత బాగా ఉడికిపోయింది. వాటర్ ఏం వేయకూడదు. ఆకుకూరలో వాటర్ ఉంటుంది కదా, టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి నేను వాటర్ ఏం వేయలేదు. 4 విజిల్కి దించేసాను. దీన్ని గట్టిగా కవం కొట్టాలి. ఓకేనా? చూడండి, కుక్కర్ ఆఫ్ చేశాను. ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి మొత్తము. దీంట్లో పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ వేసాను కదా, ఈ విధంగా మ్యాష్ చేసుకొని మనం తాలింపు వేసుకోవడమే అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, పులిహోర ఈ విధంగా పచ్చిమిర్చి కూడా కట్ చేయకుండా వేసాను కదా, ఈ విధంగా అంతా మ్యాష్ చేసుకోవాలి. ఇది మట్టి కుండలో కానీ ఇలాగ మ్యాష్ చేసామనుకో తొందరగా ఇదైపోతుంది. ఈ కుక్కర్లోనే నేను మ్యాష్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, తాలింపు వేసాను. ఇక్కడ మనం వాటర్ ఏం వేయలేదు కదా కుక్కర్లో వేసినప్పుడు. చూడండి, ముద్దగా ఆ వాటర్లోనే ఆకు ఉడికింది, అంత ముద్దగా అయిందనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనము ఆకుకూరలు అనేది తినాలండి. ఎందుకంటే ఐరన్ దీంట్లో ఎక్కువ, బ్లడ్ తక్కువగా ఉండేవాళ్ళు ఆకుకూరలు తింటే మంచిదండి. చూడండి, అయిపోయింది. ఆకుకూర పులిహోర రెడీ. మీకు నచ్చినట్టుగా అయితే నా వీడియో మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.